తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్యాస్ వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం అందించే సబ్సిడీని పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆకివీడు ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉజ్వల స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఖమ్మంపాటి త్రినాథ కృష్ణమూర్తి వల్లీలు మాట్లాడుతూ గ్యాస్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ గ్యాస్ సేల్స్ మేనేజర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఫరూక్ తో పాటు లబ్ధిదారులు, గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఈ సందర్భంగా ఉన్నంతలో మీ అందరికీ కన్సూమర్ కి సేవ చేయాలి, కష్టపడాలి. అధికారులు, మా అధికారులు, డిఎస్ఓ గారు, మా జాయింట్ కలెక్టర్ గారు వీరి యొక్క ఆదేశాలు అనుగుణంగా నడుచుకుంటామని, మా డీలర్స్ అందరూ ఇక్కడ పెద్దలు వచ్చారు, అందరూ కూడా నడుచుకుంటామని, ముఖ్యంగా మీకు ఏదైనా లోపాలుంటే మాతో చెప్పండి. ఒక డెలివరీ బాయ్ వల్ల కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, సర్వీస్ ఇస్తాము. అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు గ్యాస్ ఇస్తాము. అది కూడా నేను వారి ఎదురుగా నేను ప్రామిస్ చేస్తున్నాను, పెద్దల ఎదురుగా. ముఖ్యంగా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, మా సేల్స్ మేనేజర్ గారు, తహసీల్దార్ గారు ఇదే ప్రామిస్ చేస్తున్నాను. హోమ్ చేయండి, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా లోపాలు మనుషులు ఉంటాయి, ఏదైనా ఉంటే చెప్తే సరిదిద్దుకుండా సభాముఖంగా చెప్పుకుంటూ పెద్దలు జాయింట్ కలెక్టర్ గారు వచ్చినందుకు సర్వదా, ఎందుకంటే వారు చాలా బిజీగా ఉంటారు, వారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. దాని కారణంగా ఇంత హెక్టిక్ టైంలో కూడా వారు రావడం సర్వదా ఆనందంగా ఉంది. చాలా బాగా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా వారికి సర్వదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారికి, వారి సిబ్బందికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే సీనియర్ సేల్స్ మేనేజర్ గారికి అందరికీ శ్రీ త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ భీమవరం వారి ఆధ్వర్యంలో 107వ ఆరాధనోత్సవాలు, త్యాగరాజ స్వామివారి 178వ వర్ధంతి కార్యక్రమాలు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధ గురువారాలలో మహాసహస్రావధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావుచే ప్రవచనం నిర్వహించారు. బుధవారం రాత్రి మాళవిక సుందర్, చెన్నై వారిచే నిర్వహించిన గాత్ర కచేరీ విశేషంగా ఆకట్టుకుంది. 9వ తేదీన ఏఎస్ఆర్ నగర్లోని శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో డాక్టర్ యనమండ శ్రీనివాస శర్మ గాత్ర కచేరీ నిర్వహిస్తారని కళాభిమానులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ గంధం వెంకట విశ్వేశ్వరరావు, అధ్యక్షులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కార్యదర్శి కార్మూరి ఆదిత్య, నిర్వాహకులు చెరుకువాడ వెంకటరామయ్య, కార్మూరి బాబు కోరారు. చాలా ఆలోచనలు వైభవంగా జరిగాయి. ఇవాళ గరికపాటి నరసింహారావు మాట్లాడారు.
రేపు కూడా త్యాగరాజు రామాయణం గురించి రేపు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ కూడా ఎల్లుండి అల్లూరి సీతారామరావు భవన్లో 9వ తారీఖుని వారు జనమండలి వాళ్ళు వచ్చి మా సంగీత కచేరీ చేస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ మేము ఇచ్చేసి జయప్రదం చేయించమని మరోసారి పరిశీలిస్తున్నాం. 2026 శుక్రవారం అల్లూరి సీతారామ సేవా సమితిలో సాయంకాలం 6:30 గంటలకు యనమండ శ్రీనివాస శర్మ గారిచే కొవ్వూరు వారితో గాత్ర కచేరీ జరుగుతుంది కాబట్టి అందరూ సమయం పాటించి రావాల్సిందిగా కోరుతున్నాం. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని శంకరమఠం శ్రీ శారదాపీఠంలోని అమ్మవారికి సంపూర్ణ తైత్తిరీయ కృష్ణ యజుర్వేద సంపూర్ణ పారాయణ పూర్వక హవనం కార్యక్రమం గురువారంతో ముగిసింది. లోక శాంతి కోసం గత 5 రోజులుగా అమ్మవారికి ఘంటసాల సోమేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈమని రామచంద్ర సోమయాజీ గణపాటి, హైదరాబాద్ వేదమూర్తులు ఆకెళ్ల రామగోవింద శాస్త్రి, లక్ష్మీనారాయణ శాస్త్రులచే సంప్రదాయబద్దంగా సంపూర్ణ పారాయణ పూర్వక హవనం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో కార్యక్రమం ముగిసిందని సోమేశ్వర శర్మ తెలియజేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణంలో రెస్ట్ హౌస్ రోడ్డు ఉన్నటువంటి శంకరమఠం ఆవరణంలో ఆలయంలో ఉండేటువంటి అర్చక స్వాములు, అలాగే నిర్వాహకులైనటువంటి పబ్లిసిటీ శ్రీ వెంకటేశ్వర గారు, అలాగే స్వామిజీ గారు లోక కళ్యాణం కోసం ఒక 5 రోజులుగా పాంచానిక దీక్షతోటి సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణము, వేద హవనము చేసి ఉన్నారు. ఇది లోక కళ్యాణం కోసం జరిపించేటువంటి హోమ కార్యక్రమం. ఇది చాలా చోట్ల మామూలుగా రుద్రయాగాలు, చండీ యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. కానీ వేదహవనం చేయడం అనేటువంటి దానివల్ల వేదంలో ఉండేటువంటి మొత్తం మంత్రములన్నీ కూడా హోమం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి చేసినటువంటి చిరంజీవులు రామగోవింద శాస్త్రి గణపాటి గారు, అలాగే చిట్టి లక్ష్మీనారాయణ గణపాటి గారు, తర్వాత అన్నంగి వెంకటరమణ శర్మ అవధాని గారు, ఇలా ముగ్గురు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇది లోక కళ్యాణం కోసం చేయడమే కార్యక్రమం. ఇది ఘంటసాల శర్మ గారు మనకి ఇందులో అర్చక విభాగంలో ఉన్నారు. వారు చాలా కాలంగా ఇక్కడ ఉండేటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలు, అలాగే అభిషేకాలు, విశేష కార్యక్రమాలు, పర్వదినాల్లో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ప్రవచనాలు అవన్నీ కూడా చేపిస్తూ ఇక్కడ ఉండేటువంటి సమీపంలో ఉండేటువంటి భక్తులకి, భీమవరంలో ఉండే భక్తులకి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, శంకరాచార్య స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది స్వామివారి యొక్క శంకరమఠం. ఇది రెస్ట్ హౌస్ రోడ్లో ఉంటుంది. దీంట్లో వేదహవనం ఇప్పుడు పూర్ణాహుతి పూర్తయింది ఇప్పుడే. దీని ద్వారా ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి అందరూ ప్రజలు, సమస్త జీవులు కూడా సుఖంగా ఉంటూ సకాలంలో వర్షాలు కురిసి యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞకర్మ సముద్భవ అని ఇట్లాంటి యజ్ఞాలు చేస్తూ ఉంటే అక్కడ వర్షాలు కురుస్తాయి, సంపదలు పెరుగుతాయి, అందరూ కూడా అన్యోన్యమైనటువంటి సౌమ్యమైనటువంటి జీవనం చేస్తారు. అలాగే అందరికీ కూడా క్షేమం కలగాలి అని ఈ యజ్ఞ కార్యక్రమం. ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో బుధవారం జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా యువి పాండురంగారావు, అసోసియేట్ అధ్యక్షునిగా ఏ శ్రీనివాసరాజు, ఉపాధ్యక్షులుగా ఆర్వీఎస్ఎన్ మూర్తి, కేన్వి నరసరాజు, ఎంఆర్కే రాజు, ఎం రామసుబ్బారావు, ఎం యాజ్ఞ సంతోష్, మహిళా ఉపాధ్యక్షురాలిగా డి నాగదేవి, కార్యదర్శిగా పి సుకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా హరిప్రసాద్ బాబు, ఎస్ఎన్ మూర్తి, జాయింట్ సెక్రటరీగా పివివి కృష్ణప్రసాద్, పి కుమారస్వామి, ఎస్ఎన్వి సత్యనారాయణ, జి వరప్రసాద్, ఉమెన్ జాయింట్ సెక్రటరీగా వైఎస్ఆర్కే కుమారి, ట్రెజరర్గా ఎస్ వెంకటేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం సత్కారం జరిగింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రగోపిమూర్తి, ఏపీ ఎన్జీజీఓస్ ఏలూరు జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు, కార్యదర్శి నెరసు రామారావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గాతల జేమ్స్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయరామరాజుతో పాటు అసోసియేషన్ నాయకులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. To implement all its policies and decisions to carry out the functions entrusted to me by its various organs and will not do anything derogatory to the aims and objectives of the association. అటువంటి జెండాలు ఏపీ జెండా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి
ప్రాచీన సంప్రదాయంలో రంగవల్లులు ప్రధాన సంప్రదాయమని, రంగవల్లులు ఇంటికి శోభనిస్తాయని శ్రీ విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు కంతటి వెంకటరాజు, కన్వీనర్ చెరుకువాడ రంగసాయిలు అన్నారు. సంక్రాంతి సంబరాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల రంగవల్లుల పోటీల విజేతలకు గురువారం భీమవరం నర్సరీ గ్రహారంలో బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగలో రంగవల్లుల పండుగగా చేసుకుంటారని అన్నారు. కమిటీ ఉపాధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, యాదవ సంఘం పట్టణాధ్యక్షులు కొండ్రు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలని 40 ఏళ్లుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం 6 పాఠశాలల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి రాజేష్, పెండ్యాల సరిత విద్యార్థులు పాల్గొన్నారు. రాజుగారి తోటలో జామకాయ కాసిందంట. అవునాట అక్కల్లారా, చంద్రగిరి పామల్లారా, పామరశీలి గొబ్బిళ్ళు, జై సంక్రాంతి లక్ష్మికి. దశాబ్దాల కాలంగా నిర్వహిస్తూ వస్తున్నాం. మన ప్రాచీన సాంప్రదాయాల్లో ఈ పండుగలకు రంగవల్లులు అనేది ప్రధానమైనది. మరి రంగవల్లి అనేది ఇంటికి శోభ. అది శోభాయమానంగా ఉంటే ఆ రంగవల్లులతోటి, చిన్నారులతోటి వాళ్ళ పోటీలు నిర్వహించాం. మొత్తం 10 స్కూళ్ళు ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ కూడా మన బట్టిప్రోలు శ్రీనివాస్ గారు, అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు సహకారంతో వీళ్ళందరికీ ఈ సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసాం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. టీచర్స్ అందరూ పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్యార్థులు మీద పాల్గొన్నారు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చెరుకువాడ రంగసాయి బాబాయ్ గారి ఇంటి దగ్గర రంగవల్లి కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. దానిలో మా సరసివి రామన్ స్కూల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. బాబాయ్ గారికి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, పిల్లలందరినీ చైతన్యవంతులు చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఈ రోజున ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాము. అలాగే భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో నిర్వహించాలని చెప్పేసి వచ్చిందని ఒక అనుభూతి కలుగుతుంది. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బాలబాలికలకు ఈ ముగ్గురు పోటీలు, గొబ్బెమ్మలు, అలాగే చిత్రలేఖనం ఎన్ని పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రైవేటు అలాగే గవర్నమెంట్ పాఠశాల పిల్లలందరికీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి వారి ఇంటికాడ మా అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రైజెస్, అలాగే బట్టిప్రోలు శ్రీనివాస్ గారు, అలాగే మిగతా శ్రీనివాస్ గారు, అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది పిల్లల్లో స్ఫూర్తి నింపుతుంది. ఇలాంటి స్ఫూర్తిదాయమైన కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పేదలకు అన్నదానం చేయడం అనేది కేవలం దానమే కాదని, అది ఒక గొప్ప సామాజిక బాధ్యత అని భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బొండారాంబాబు, అల్లు తులసి ప్రసాద్ అన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు ఇచ్చిన వరల్డ్ హంగర్స్ వీక్ పిలుపు మేరకు క్లబ్ ఆధ్వర్యంలో యాచకులకు, నిరుపేదలకు, వృద్ధులకు సుమారు 10,000 రూపాయలు విలువ చేసే 200 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు ఆహారాన్ని అందించడం మానవత్వపు విలువ, ధార్మిక కర్తవ్యం, సమాజంలో అవసరంలో ఉన్న వారికి చేయూతనిచ్చే ఒక మహత్తరమైన సేవని అన్నారు. అన్నదానం అనేది మానవత్వానికి నిదర్శనమని, సమాజంలో అందరూ భాగస్వాములు ఈ బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కనగర్ల రామకృష్ణ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ అరవ వరప్రసాద్, జోన్ చైర్పర్సన్ మహేష్, కోట్ల నాని, నందమూరి రాజేష్, గోపిశెట్టి మురళీకృష్ణారావు, డాక్టర్ కొంపెల్ల గోపీనాథ్, షేక్ పాదుషా, పావురాల రామమోహన్ రావు, ఎస్కే ట్రావెల్స్ కృష్ణంరాజు, బట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ లయన్స్ జిల్లా 316G గవర్నర్ ఎంజీఎఫ్ లయన్ పాపారావు నాయుడు గారి పిలుపు మేరకు వరల్డ్ హ్యాంగర్స్ రిలీఫ్ వీక్ గా ప్రకటించారు. ఈ రోజున భీమవరం లయన్స్ క్లబ్ వారిచే రోడ్ సైడ్ ఉన్న అనాథులకి బ్రేక్ఫాస్ట్ పొట్లాలు సుమారు 200 మందికి పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా లయన్స్ మిత్రులందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రాజెక్టుకి కోఆర్డినేటర్గా మా సీనియర్ లైన్ అరవా ప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు. సెక్రటరీ తులసి గారు, కోశాధికారి కనగల రామకృష్ణ గారు, పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఈ రోడ్ సైడ్ ఉన్న పేదలకి, అనాథలకి ఈ పొట్లాలు పంచిపెడతాం జరుగుతుంది. 316G తరపున పాపారావు నాయుడు గారు, గవర్నర్ పాపారావు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు హంగర్స్ రిలీఫ్ కొరకు మేమందరం భీమవరం లయన్స్ క్లబ్ తరపున మా బాధ్యతగా మా తరపు నుంచి మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మా మిత్రులందరూ భీమవరం లయన్స్ క్లబ్ సభ్యులందరం కలిసి
హంగర్ రిలీఫ్గా బ్రేక్ఫాస్ట్ సుమారు 200 మందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి. హంగర్ రిలీఫ్ వీక్లో భాగంగా భీమవరం లయన్స్ క్లబ్ తరపు నుంచి ఉదయం అల్పాహారాన్ని ఇక్కడ ఉన్న రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడానికి సిద్ధమయ్యాం. పంచిపెట్టడానికి కార్యక్రమం అనుకున్న వెంటనే రాంబాబు గారు, మా ప్రెసిడెంట్ రాంబాబు గారు పిలుపునివ్వగానే ఎదరకొచ్చిన మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా, డొనేషన్ చేసిన మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఎంతో వెనకాల ఉండి నడుపుతూ మమ్మల్ని బ్యాక్గ్రౌండ్లో ఉండి మాకు సపోర్ట్ చేస్తున్న మా మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లయన్ పాపారావు గారి పిలుపు మేరకు వరల్డ్ హంగర్స్ వీక్ని పురస్కరించుకుని రోడ్ సైడ్ అనాథలకు బ్రేక్ఫాస్ట్ పంపిణీ చేస్తున్నారండి. ఇది చాలా మంచి విషయం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరుకుంటూ అనే నినాదంతో లయన్స్ క్లబ్ సర్వీస్ కార్యక్రమంలో ముందుంది అని చెప్పడంలో చాలా గర్వంగా ఉంది. ఆ లయన్స్ క్లబ్ పిలుపు మేరకు ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేయడంలో, మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, కంటికి ఆపరేషన్ లాంటి ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేయడంలో ఈ రోజున వరల్డ్ హెల్త్ రిలీఫ్ డే సందర్భంగా యాచకులకి, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరికీ టిఫిన్స్ ఇవ్వడం లాంటి కార్యక్రమం చేయడం తలపెట్టాము. దాంట్లో ఈ రోజున చాలా మందికి అల్పాహారం అనేది అందజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాదిరాజు బాబు తండ్రి రిటైర్డ్ R&B సూపరింటెండెంట్ ఇంజనీర్ గాదిరాజు సోమరాజు సేవలు చిరస్మరణీయం. సోమరాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ లో RR కాశ్మీర్ ఉత్సవ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కాళకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు 20,31,838 రూపాయల ఆదాయం. ఈ నెల 31 నుండి భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి 35వ జాతర మహోత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.